ఆద్యంతం శివమయం, అణు అణువు పరమేశ్వరుడి ప్రతిరూపం. కోటి దీపోత్సవాన కైలాసాన్ని తలపించే పరమేశ్వరుడి దివ్య దర్శనం. భక్తుల అభీష్టాలను నెరవేర్చటం కోసం దేవదేవుడే భువిపైకి తరలివచ్చారనడానికి నిదర్శనం. కోటి దీపకాంతుల నడుమ స్వర్ణలింగోద్భవం. అద్భుతాన్ని తిలకిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయే భక్తజనం. పవిత్ర కార్తీక మాసాన అజ్ఞానాంధకారాలను తొలగించే కోటి దీపాల మహాయజ్ఞం. దీపం పరబ్రహ్మ స్వరూపమని చాటి చెప్పే అపురూప కార్యక్రమం భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడే కాదు, సకల కళలకు విద్యలకు అధిపతి అయిన మహాదేవుడు తాండవ ప్రియుడు కూడా. కోటి దీపోత్సవంలో దీపారాధన నీరాజనాలు మాత్రమే కాదు, నీలకంఠుడికి కళా నీరాజనం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు జానపద కళలకు కూడా కోటి దీపోత్సవ వేదిక పెద్దపీట వేస్తుంది. కోలాటం, కథకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపురి వంటి సంప్రదాయ నృత్యాలు సైతం ఈ వేడుకలో కనువిందు చేస్తాయి. ఈషా ఫౌండేషన్ తరపున బ్రహ్మచారులు చేసే అగ్ని నృత్యం భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దేశం నలుమూలల నుంచి కళాకారులు విచ్చేసి సదాశివుడికి కళా నీరాజనాన్ని అర్పిస్తారు. కోటి దీపోత్సవ వేడుక కేవలం దీపాలను వెలిగించే కార్యక్రమమే కాదు, సకల దేవతలను ఒకే ప్రాంగణంలో దర్శించుకోగలిగే అపూర్వ వేడుక. ఇన్నేళ్లుగా కోటి దీపోత్సవంలో భక్తులు పరమేశ్వరుడికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని దర్శించుకున్నారు. భక్తులు స్వయంగా శివలింగానికి బిల్వార్చన, భస్మాభిషేకం చేశారు. పసుపు కొమ్ములతో అమ్మవారిని అర్చించారు. ఆది పరాశక్తి అనుగ్రహం కోసం కోటి కుంకుమార్చనలో పాలు పంచుకున్నారు. తమను అనుగ్రహించమని అమ్మవారికి గాజులను అలంకరించారు. ఇవన్నీ భక్తి టీవీ కోటి దీపోత్సవంలో జరిగిన అపూర్వమైన ఘట్టాలు. ఈ వేడుకలో పాలు పంచుకుంటే చాలు, అనంత పుణ్యఫలం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. కార్తీక మాసం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధన. ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు, మనలోని అజ్ఞానం అనే అంధకారం మాయమైపోతుంది. అటువంటి కోటి దీపాలను ఒకే చోట వెలిగించే దీపయజ్ఞాన్ని భక్తి టీవీ 2012లో మొదటిసారిగా ప్రారంభించింది. దేశంలోని వివిధ క్షేత్రాలను దర్శించలేని వారిలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో సమస్త దేవతా దర్శనం చేసుకోవచ్చనే భావన నిండిపోయింది. ప్రతి ఏడాది కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే విధంగా కోటి దీపోత్సవం ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకుంది. విశేష భక్తుల ఆదరణను పొందిన ఈ మహాయజ్ఞం 2012 నుంచి నేటికి అఖండ దీపమై ప్రకాశిస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం అనగానే అందరి మనసుల్లో మెదిలేది దేవతా కళ్యాణాలే. కోటి దీపోత్సవంలో ప్రధాన ఘట్టం దేవతా కళ్యాణ ఘట్టం. దేశంలో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి ఉత్సవ విగ్రహాలను శాస్త్రోక్తంగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి తీసుకొని వస్తారు ఆలయ అర్చకులు. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, వైష్ణవ దివ్యదేశాలు, ఇలా అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు కోటి దీపోత్సవ వేదికపై కొలువుదీరుతాయి. కోటి దీపాల మండపం కళ్యాణ వేదికగా మారుతుంది. ఎన్నో క్షేత్రాల నుంచి విచ్చేసిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు పరిణయానికి సిద్ధమై కళ్యాణ విగ్రహాలుగా భక్తులకు దర్శనమిస్తాయి. దీపకాంతుల నడుమ దేవతా కళ్యాణాన్ని వీక్షించిన భక్తజనం భక్తి పారవస్యంలో మునిగిపోతారు. ప్రత్యేకించి ఆ క్షేత్రాలకు వెళ్ళినా కూడా అక్కడ దేవతామూర్తుల కళ్యాణాన్ని వీక్షించలేము. కానీ భక్తి టీవీ యాజమాన్యం కోటి దీపోత్సవంలో భక్తులకు అటువంటి మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధన చేసే సమయంలో పఠించే మంత్రం ఇది. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. దీప జ్యోతిలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. దీపం వెలిగే చోట జ్యోతి స్వరూపులైన దేవతలు ఉంటారట. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడి ముందు దీపాన్ని వెలిగిస్తాం.
కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసంలో చేసే దీపారాధన, దీపదానం రెండూ విశేష ఫలితాన్ని అందిస్తాయని పురాణ కథనం. కోటి దీపోత్సవ ప్రాంగణం మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉంటుంది. వేదికను చూడగానే హిమాలయ పర్వత శిఖరాలలో ఉన్న కైలాసాన్ని చూస్తున్నామా అని అనిపించక మానదు. సాక్షాత్తు వెండికొండల నడుమ ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూస్తున్నామా అనే సంభ్రమాశ్చర్యాలకు భక్తజనం లోనవుతారు. అయోధ్య రామమందిరాన్ని వేదికగా నిర్మించి భక్తకోటికి రామమందిరాన్ని దర్శించిన అనుభూతి కలిగేలా చేశారు. కొల్హాపూర్ మహాలక్ష్మి, శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొలువుదీరుతారు. వివిధ శైలులతో కూడిన దేవతామూర్తుల కళారూపాలు ప్రాంగణంలో అక్కడక్కడా ఏర్పాటు చేస్తారు. అనేక పుణ్యక్షేత్రాల మూల విరాట్ నమూనాలు, దేవాలయ నమూనాలు కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి. భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం దేశవ్యాప్తంగా ఎంతో ఘనతను సంపాదించుకుంది. దేశ మొదటి పౌరురాలు గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారు కూడా కోటి దీప మహాయజ్ఞంలో పాల్గొన్నారంటే ఈ కోటి దీపోత్సవ వేడుక దేశం నలుమూలలా ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో అవగతమవుతూనే ఉంది. మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎంతగానో కృషి చేస్తున్న వారిలో పీఠాధిపతులు ప్రముఖులు. వీరి దర్శనం సామాన్య ప్రజలకు లభించడం ఎంతో కష్టం. కానీ భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు వస్తుంటారు. కార్తీక మాసం అంటూ ఉండగానే కోటి దీపోత్సవం ఒక సంబరాలు మనం చేసుకుంటున్నాం. కలియుగంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నారంటే ఆ శివుడి యొక్క ప్రేరేపణ ఆ కుటుంబానికి కలిగింది, ఆ టీవీకి కలిగింది. ఎంత భాగ్యమో. నరేంద్ర చౌదరి పెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో 1,00,000 దీపాలతో మొదలై కోటి దీపాల వెలుగుగా వెలుగొందుతున్న ఏకైక అద్భుతమైన కార్యక్రమం. This beautiful, glorious celebration, I congratulate the organizers. ఒక సమాజం అంతా దీన్ని ఆస్వాదించగలిగేటట్లుగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఈ కోటి దీప మహోత్సవ కార్యక్రమాన్ని చాలా అందంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక భక్తి ఉద్యమాన్ని లోకంలో తీసుకురావడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నం శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఒక గొప్ప సాహసాన్ని చేస్తున్నారు. భక్తి టీవీ వారు ఈ సాంప్రదాయాన్ని తెలుగు ప్రజల జీవితంలో భాగం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. కోటి దీపోత్సవానికి హాజరయ్యే భక్తులకు దేవతల అనుగ్రహంతో పాటు గురువుల అనుగ్రహం కూడా లభిస్తుంది. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఎందరో ఆధ్యాత్మిక గురువులు విచ్చేశారు. భక్తి టీవీ వారు ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసిన తరువాత దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని అనేక ఊళ్ళల్లో ఈ దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగువారు జరుపుకునేటువంటి పండుగలలో ఒక సంక్రాంతిలాగా, ఒక దీపావళిలాగా, ఒక శివరాత్రిలాగా, ఒక శ్రీరామనవమిలాగా కోటి దీపాల ఉత్సవం ఒక పండుగగా మనకి గొప్ప స్థానాన్ని సంతరించుకుంది. మొత్తం ప్రపంచమంతా కూడాను హైందవ ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసేట్టు శ్రీ నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబము ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభించుగాక. శంకర శివ శంకర